అది. అయితే నారా లోకేష్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా జగన్ గారిని మేము అసలు గెలవనివ్వం, మేమే గెలిచేది అని చెప్పి అంటున్నారు. అదే చెప్తుంటారే, మేమే చేస్తామంటే వాళ్ళ చేతుల్లో ఏమి లేదు కదా, ఆయన ఏం దేవుడు కాదు కదా, అందరూ మేము పైనుంచి ఏమి రాలేదు కదా. ప్రజలు అభిమానంతో ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే సీఎం అవుతారు. ఇప్పుడు మా బోటి మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అభిమానిస్తున్నాడు. ఒక్క మాట చెప్తా, చంద్రబాబు నాయుడు అయ్యంలో ఉన్నప్పుడు బర్రెలకు వేసుకోవడానికి ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడు, సంక్రాంతి పండగకి గోధుమ పిండి నూనె నెయ్యి ఇచ్చాడు. ఒక నెయ్యే బాగుంది, నూనె బాగుంది. బర్రెలకు వేసుకోవడానికి ఇచ్చాడు, పురుగులు పట్టిన గోధుమ పిండి ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. మరి అట్లాంటివి ఎందుకు అడగడు? వాళ్ళ నాన్న ఇట్లా చేస్తే ప్రజలు ఎట్లా ఇస్తాడని వాళ్ళ నాన్న అడగొచ్చు కదా. రుణమాఫీ చేస్తున్నాడు, చేశాడా? చేయలేదుగా. మరి అట్లాంటి పనులు చేయని వాళ్ళని సీఎం ఎడ చేస్తారు? మంచి పనులు చేసే వాళ్ళని ఎవరైనా ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలిస్తే మన ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ఎందుకు? ఆయన సింగపూర్లో దాచుకోవడం తెలియదు కదా. వీళ్ళు సింగపూర్లో దుబాయ్లో దాచుకుంటారు, ఎవరైనా మేనేజ్ చేయగలుగుతారు. మరి రామోజీరావు గారిని వేల కోట్లు కష్టపడ్డారు. ఇప్పుడు ఎక్కడో ఒక ఎగ్జాంపుల్ ఇలా చెప్తాము, నేను పొద్దుగుకులు తోడాలకపోతే నాకు 450, 200 కూడా రావు. ఒక మధ్యతరగతి వ్యక్తిగా నేను తొడాలకు పోయామన్నట్టు వరకు నాకు 250 కూడా డబ్బులు రావు. ఒక్కో రోజు వస్తే 300 వస్తాయి. మహాతే పొద్దుగుకులు చేతులతో తొడాలు తీస్తే చేతులు మంటలు వస్తాయి, తేజాలు ఏమైనా తీసినా కానీ. మరి అట్లా వ్యాపారాల పరంగా చూసుకుని నువ్వు 2 ఎకరాల భూమితో రైతుతో వచ్చావు, నువ్వు ఎట్లా కష్టపడ్డావు? 1000 మొగులు కష్టపడితే మా మధ్యతరగతి వాళ్ళకి కుటుంబం జరగట్లా. మరి వేల కోట్లు పెట్టి నువ్వు హైదరాబాద్లో ఇల్లు కట్టావు. నువ్వే మోసం చేయకుండా న్యాయంగా చచ్చారు చంద్రులాగా బతికే పని అయితే నీకు ఇల్లు ఎట్టొచ్చింది? నీ మనోడి ₹1 ఎట్లా బ్యాంక్ అకౌంట్లో వచ్చినాయి? మనం మధ్యతరగతి వాళ్ళం, మనం చూసినంతనే మనకి ఇంత అవగాహన ఉంది. చదువుకున్న వాళ్ళకి తెలియదా? చిన్న పుట్టిన 5 సంవత్సరాల పిల్లడు ₹1 అకౌంట్లోకి డబ్బులు ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయి? ఏ కష్టపడితే ఎట్లా వస్తాయి చెప్పండి? మనం కూడా ఆలోచించుకోవాలిగా. నేను కష్టపడితే నాకు 250, 300 రావాలంటే నాకు కష్టంగా ఉంది, నా బిడ్డలు చదివించుకోవడానికి కష్టంగా ఉంది. అట్లాంటిది పుట్టిన పిల్లోడికే అన్ని కోట్లు ఉన్నాయంటే మనం కూడా ఆలోచించుకోవాలిగా. మరి నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది రాజకీయాల పరంగా అంటూ ఉంటారు, అది సహజమే. ఎవరు అనుకున్నా ఏదనుకున్నా మన జనాలు ప్రేక్షకులు ఎవరు ఓటు వేస్తే వాళ్ళే అవుతారు, కానీ ఇంకేమి లేదు. అభిమానం ఉంటే ఓటేస్తే గెలుస్తారు. అయితే నెక్స్ట్ సీఎంగా జగన్ గారే రావాలనుకుంటున్నారు. అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎట్లా అనుకుంటారు? అభిమానమే వాళ్ళు. అది.